లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు బీజేపీ అగ్రనేతలు పర్యటనలు మొదలుపెట్టారు. ఈ నెల 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాలలో బీజేపీ ప్రచార సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో రోడ్ షో, 16వ తేదీన నాగర్ కర్నూల్లో, 18న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. మోడీ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతలు సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక మోడీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్రెడ్డి, చెప్పండి, మోడీ టూర్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? షీలా, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద సీరియస్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. 12 స్థానాలు తెలంగాణలో కైవసం చేసుకోవాలనేది బీజేపీ యోచిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 బహిరంగ సభలకు అటెండ్ అయ్యారు. ఆదిలాబాద్ లో బహిరంగ సభకు అటెండ్ అయ్యారు, అదేవిధంగా సంగారెడ్డికి బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మళ్ళా 15వ తేదీన ఈ మల్కాజ్గిరికి రానున్నారు. మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే ఈ యొక్క మల్కాజ్గిరి రోడ్ షోకి సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క రోడ్ షో అనంతరము కార్నర్ మీటింగ్ కూడా ఉంటుంది. దాదాపు 50,000 నుంచి 1,00,000 మందిని మొబిలైజేషన్ చేయడానికి కూడా బీజేపీ కసరత్తు చేస్తుంది. అంటే ఈ మల్కాజ్గిరిలో ఈ యొక్క రోడ్ షో, ఈ కార్నర్ మీటింగ్ ద్వారా 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కసరత్తులు కూడా చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 16వ తేదీన నాగర్ కర్నూల్లో బహిరంగ సభ. ఈ యొక్క నాగర్ కర్నూలు బహిరంగ సభలో అటు నాగర్ కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు, 2 పార్లమెంటు పరిధిలో కలిపి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. ఈ యొక్క బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా 18వ తేదీన జగిత్యాల్లో భారీ బహిరంగ సభ. జగిత్యాలకు సంబంధించి భారీ బహిరంగ సభలో అటు నిజామాబాద్ పార్లమెంటు పరిధి, ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధి ఇలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 3 బహిరంగ సభల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ యొక్క బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. ఈ యొక్క 7 బహిరంగ సభలు ఎన్నికల ప్రచారము జరిగే విధంగా మోడీ షెడ్యూల్ ను బీజేపీ ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్రచార సభలో మేరా భారత్ మేరా పరివార్ అని పెద్ద ఎత్తున నినాదం తీసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నా దేశం, నా కుటుంబం అనుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు అనేది కూడా వారిపైన కూడా కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అటు కుటుంబ పార్టీలకు, ఇటు బీజేపీ ప్రజలకు సంబంధించిన పార్టీకి జరుగుతున్నటువంటి పోటీగా అభివర్ణిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీగానే పరిగణిస్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా కుటుంబ పార్టీగానే పరిగణిస్తుంది. ఈ 2 పార్టీలు కూడా అవినీతి మయమైపోయాయి. పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ అవినీతి చేసింది, కాంగ్రెస్ కూడా గత 10 సంవత్సరాలు అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసింది అనేది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా మోడీ చేసినటువంటి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో చారిత్రక నిర్ణయాలు, 370 రద్దు అయితేనేమి, అయోధ్య రామ మందిరం అయితేనేమి, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అయితేనేమి, ఇలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్తుంది. ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి కూడా తరచుగా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి చెప్తా ఉన్నారు. 9 సంవత్సరాల్లో 9.5 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాము, పెద్ద ఎత్తున ప్రాజెక్టులను తెలంగాణకు తెచ్చాము, రోడ్లను అభివృద్ధి చేశాము. కేవలం తెలంగాణ కూడా మళ్ళీ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోయింది, అప్పుల కుప్పగా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని చెప్తున్న నేపథ్యంలో కేంద్ర సహకారము రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థులను పెద్ద ఎత్తున ఎంపీలుగా పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణకు కూడా ప్రయోజనం ఒనగోరుతుంది, పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చే విధంగా మాత్రం బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని భావించే పెద్ద ఎత్తున అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, అటు అమిత్ షా గాని తెలంగాణకు
టూర్లకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ లకు సంబంధించినటువంటి తాజా ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు చూస్తున్నారు. పూర్తిగా బీజేపీ తెలంగాణలో సానుకూల వాతావరణం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పైన ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. షీలా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.